నాకు నిజంగా ఒక పెద్ద చెడ్డ అలవాటు ఉందండి. ఏదైనా కొన్నాను అంటే, ఆ వస్తువుని ఓపెన్ చేసి యూజ్ చేసినంత వరకు నా మనసులా ఉండదనమాట. సో, ఆ పాపాన కొన్నవి మెజరింగ్ కప్స్. దాంతో మెజర్ చేసి ఏదైనా చెయ్యాలి అని చెప్పి, నేను బనానా వాల్నట్ కిస్మిస్ కేక్ చేద్దామని డిసైడ్ అయ్యాననమాట. బై ది వే బనానాలు చూసి భయపడి ఉంటారేమో, ఇవి బాగా పండిపోయాయని చెప్పి ఫ్రీజ్ చేసేసాను. బట్ మంచిగానే ఉన్నాయి. ఈ రెసిపీ కావాలంటే స్క్రీన్ మీద ఇస్తాను. స్క్రీన్ షాట్ కొట్టి ట్రై చేయండి. లాస్ట్ టైం నేను ఒకసారి 2 సార్లు ట్రై చేసినప్పుడు ఫ్లఫీగా వస్తాయి అనుకుంటే ఎండిపోయిన బిస్కెట్‌లా వచ్చింది. బట్ ఈసారి నాకు తప్పదు. ఎందుకంటే మెజరింగ్ కప్స్ కొన్నాం కదా! అందుకనే మంచిగా వస్తది. మీకు ఇందులో షుగర్ గాని నచ్చకపోయిందనుకోండి, షుగర్‌కి రీప్లేస్‌మెంట్‌గా హనీ ఆర్ డేట్స్ ట్రై చేయండి. అండ్ దెన్ డ్రై ఫ్రూట్స్ ఈస్ యువర్ చాయిస్. బట్ ఈ కాంబినేషన్‌కొచ్చేసి వాల్‌నట్స్ అండ్ కిస్మిస్ చాలా బావుంటాయి. బై ది వే ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసే ముందే ఓవెన్‌ని 350 డిగ్రీ సెల్సియస్‌లో ప్రీహీట్ చేసుకోండి. అండ్ దెన్ బ్యాటర్‌ని షిఫ్ట్ చేసి 2 టైమ్స్ ట్యాప్ చేస్తే ఏమైనా ఎయిర్ ఫిల్లింగ్స్ లోపల ఏమైనా ఉంటే అవి సెట్ అయిపోతాయన్నమాట. అండ్ దెన్ మీరు ఓవెన్‌లో పెట్టేసుకోవడమే. ఇంచుమించు 50-60 మినిట్స్‌లో అయిపోద్ది. మీకు అది అయిపోయింది అన్నప్పుడు మంచిగా కేక్ బేక్ అయినప్పుడు వస్తది చూడండి. ఆ స్మెల్ వస్తది. వెంటనే తీసేయండి. ఇక్కడ చూడండి నేను డాన్స్‌లేస్తున్నాను. ఆ కేక్ ఎప్పుడయిద్దో అని చెప్పి. ఫైనల్లీ అయిపోయింది. లాస్ట్ వచ్చేసి ఒకసారి టూత్ పిక్‌తో ఇలా చెక్ చేస్తే టూత్ పిక్‌కి ఏం అంటుకోకుండా రావాలన్నమాట. ఈ కేక్ చల్లారే లోపు తెల్లారైపోయేలా ఉందని చెప్పి ఆత్రం ఆగలేక కట్ చేస్తాను. చాలా వచ్చింది. చూసారా ఎంత సాఫ్ట్‌గా ఉందో. ఏమి రాని నాకే వచ్చిందంటే ఎవరైనా ట్రై చేయొచ్చు. మీరు కూడా ట్రై చేయండి. సో, ఈ చేశానన్న ఆనందంలో సగం కేక్ ఎవరికీ పెట్టకుండా నేనే హ్యాపీగా తిని ఎంజాయ్ చేశాను.